మనోభావాలు బలంగా ఉన్నోళ్ళు, మానసికంగా సున్నితంగా ఉన్నోళ్ళు 1000-1500 ఏళ్ల క్రితం రాసిన ప్రతి విషయం నిజమే అని నమ్మేవాళ్ళు, మాతృభాష తెలుగు కన్నా చదువుకోవడానికి ఉద్యోగానికి ఉపయోగపడే ఆంగ్లం కన్నా జీవితంలో ఒక్కసారి కూడా వినని చదవని రాయని ఆ మాటకొస్తే కనీసం చూడని సంస్కృతమే గొప్ప భాషను నమ్మేవాళ్ళు రోజులో ఒక అరగంట సేపు ఎమోషన్లు అన్నీ పక్కన పెట్టి తార్కికంగా ఆలోచించలేని వాళ్ళు బతుకు తెరువు కోసం బయట దేశానికి పోగానే ఇక్కడ మతం మీద సంస్కృతి మీద ఆచారాల మీద విపరీతమైన భక్తి పెంచుకున్నవాళ్ళు, భారతీయులంటే కేవలం హిందువులే అని భావించేవాళ్ళు, మా మత పుస్తకంలో ఉన్నది మాత్రమే అంతిమ సత్యం అని నమ్మేవాళ్ళు, ఫైనల్గా మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందని భావించేవాళ్ళు మీకు మా కుతూహలశాల తరపున జోహార్లు. ఈ మధ్య న్యూక్లియర్ ఫిజిక్స్ చదివిన వ్యక్తి చెప్పిన సూడో సైన్స్ విషయాలని విశ్లేషించాం. ఆ వ్యక్తి నిజంగా ప్రాపర్ సైన్స్ మీద దృష్టి పెట్టుంటే దేశానికి ఏం దక్కేదో కూడా వీడియో మొదట్లో చెప్పాం. సహజంగానే ఆ వీడియో చూసిన వాళ్ళు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వాటిని 5 రకాలుగా వర్గీకరించాం. ఒకదాని తర్వాత ఒకదానికి సమాధానం చెప్తాం. మీకు కుతూహలం ఉంటే కనుక వీడియో చివరిదాకా చూడండి. ఎందుకంటే దీనిలో మా సమాధానాలు మాత్రమే కాదు, ఇంకా చాలా సమాచారం ఉంటుంది. అది మీకు బాగా ఉపయోగపడవచ్చు. మొదటి రకం, ఆ వీడియో చూడగానే బూతులతో విరుచుకుపడిన వాళ్ళు. వీళ్ళతో అసలు మాకు ఇబ్బందే లేదు. ఏ మనిషి అయినా తనకి ఏం తెలుసో అదే మాట్లాడతాడు. వాళ్ళకి తెలిసింది అవే కాబట్టి వాళ్ళు అవే చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. పైగా వాళ్ళల్లో చాలామంది తమ ఐడెంటిటీ బయటపడదనో లేదా సోషల్ మీడియా కల్చర్ మీద అవగాహన లేక మాట జారుతారు అని మా ఉద్దేశం. మా నమ్మకం ఏంటంటే ఒకసారి కానీ వాళ్ళతో కూర్చొని టీ తాగితే ఆ కోపాలన్నీ పోయి మాకు మంచి స్నేహితులుగా మారుతారు. చెప్పలేము. ఈసారి గ్యాదరింగ్ పెడితే కనుక మా మొదటి ఇన్విటేషన్ వీళ్ళకే. ఇక రెండో కేటగిరీ, తార్కికంగా ఆలోచించడానికి సిద్ధపడిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు. ప్రతి మనిషికి కూడా బలహీనతలు ఉంటాయి. లాజికల్గా ఆలోచించలేకపోవడం వీళ్ళ బలహీనత అని మేము వదిలేస్తాం. కాకపోతే వీళ్ళు అలా ఆలోచించలేకపోవడం మూలంగా వ్యక్తిగతంగా వీళ్ళు నష్టపోవడమే కాకుండా సమాజం కూడా కొంత నష్టపోతుంది. సాటి పౌరులుగా వీళ్ళని చూసి జాలి పడటం తప్ప ఏమీ చేయలేం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి నచ్చిన దాన్ని నమ్మే హక్కు ఉందని మేము బలంగా భావిస్తాం. కాబట్టి వీళ్ళ ఇష్టం వీళ్ళది. కాకపోతే విలియం డ్రమ్మండ్ అని ఆయనది ఒక అద్భుతమైన కోట్ ఉంది. దోస్ హూ విల్ నాట్ రీజన్ ఆర్ బిగాట్స్, దోస్ హూ కెనాట్ రీజన్ ఆర్ ఫూల్స్, దోస్ హూ డేర్ నాట్ రీజన్ ఆర్ స్లేవ్స్ అని. దీన్ని మాత్రమే వాళ్ళకి వినిపించి ఇక మీ ఇష్టం అని వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేస్తాం. కుతూహలం ఉంటే కనుక ఈ కోటికి తెలుగు తర్జుమా వాళ్ళే వెతుకుంటారు. కాబట్టి అనువాదం కూడా మేము చెప్పం. ఇక మూడో కేటగిరీ, మేము ఎప్పుడు వెస్ట్రన్ సైంటిస్టులని పాశ్చాత్య దేశాల్లో మొదలైన సైన్సులనే చెబుతున్నాం అని చెప్పేవాళ్ళు. మంచి ప్రశ్నే. దీని మీద మాకు ఒక ఖచ్చితమైన స్టాండ్ ఉంది. అదేంటంటే విజ్ఞాన శాస్త్రానికి సరిహద్దులు లేవు. ఒక మనిషిగా మరో మనిషి ప్రకృతిని అర్థం చేసుకొని విశ్లేషించి మానవాళికి ఉపయోగపడే పని ఏది చేసినా దాన్ని మేము ఓన్ చేసుకుంటాం. అతని దేశం, ప్రాంతం, వర్గం, తెగ, భాష మాకు అనవసరం. ఒకవేళ కొత్త విషయం కనిపెట్టింది ఇండియన్ అయితే, దానిలోనూ తెలుగువాడైతే కాస్త ఆనందం ఎక్కువ ఉంటుందే కానీ ఇంకొకళ్ళ గొప్పతనాన్ని కీర్తించడానికి అది మాకు ఎప్పుడూ అడ్డం కాదు. పెన్సిలిన్ స్కాటిష్ వ్యక్తి కనిపెట్టాడని, ఎక్స్రే జర్మన్ వ్యక్తి కనిపెట్టాడని, ఫోను లైటు అమెరికన్ కనిపెట్టాడని, కళ్ళజోడు, రేడియో, బ్యాటరీలు ఇటాలియన్ కనిపెట్టాడని, మైక్రోస్కోపు డచ్ అతను కనిపెట్టాడని, కాగితం దిక్సూచి చైనా వాళ్ళు కనిపెట్టారని మన వాటం ఆపేశామా? ఆ విషయం తెలియగానే ఇంట్లో నుంచి ఆ వస్తువుల్ని విసిరేసామా? లేదే. అవి వాడినప్పుడు కలిగిన ఇబ్బంది వాటికి మూలమైన సిద్ధాంతాలను కనిపెట్టిన వారి గురించి చెప్పినప్పుడు ఎందుకు కలుగుతుంది? ఒక పక్క ఇవన్నీ వాడుతూ కూడా మరో పక్క వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకు మనం ఇష్టపడటం లేదు? అలాగే ఈ దేశం అనేది కూడా కొత్త ఆలోచనే. దాని మీదే ఒక వీడియో చేసాం, చూడండి. ఇప్పుడు ఎవరైతే పరాయి దేశం సైంటిస్టులు అని నెత్తి నోరు బాదుకుంటున్నారో అదే మనిషి ఒక 300 ఏళ్ల క్రితం పుట్టి మేము చేసిన వీడియో చూశాడు అనుకుందాం, హైపోథెటికల్గానే. అప్పుడేమంటాడు? నువ్వెప్పుడు పక్క రాజ్యం వాళ్ళ వీడియోలో చేస్తున్నావు, మన రాజ్యంలోని సైంటిస్టులు నీకు కనపడటం లేదా, నువ్వు వాళ్ళకి ఫేవర్గా ఉన్నావు, నువ్వు మన రాజ్యం వాడివి కాదు అంటాడు. ఇంకో 1000 ఏళ్ల ముందైతే నువ్వెప్పుడు పక్క తెగోడు వీడియోలో చేస్తున్నావు, మన తెగోడు చేసి నువ్వు కనిపించడం లేదా అని అంటాడు.
ఈ వాదనకే ఆది అంతం రెండూ ఉండవు. కాబట్టి దీన్ని మేము పట్టించుకోం. దేశాలు, సరిహద్దులు, సమూహాలు మనం ఏర్పరచుకున్నవి. గుర్రం జాషువా ఎప్పుడో అన్నాడు, నిఖిల లోకమెట్ల నిర్ణయించినా నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అని. 21వ శతాబ్దంలో కూడా జాషువా చెప్పిన విశ్వనరుడుగా ఉంటారా, లేదా జాతుల, మతాల, వర్గాల, భాషల, దేశాల గీతలు పెట్టుకొని మరుగుజ్జులా ఆలోచిస్తారా? మీ ఇష్టం. లేదు, మాకు కావాల్సిందే మేము చేసిన ఆవిష్కరణల గొప్పతనాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిందే అంటారా? దానికి కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి. సైన్స్కి మతాన్ని ఆపాదించి గొప్పలు చెప్పుకునేవి. కుతూహలశాలే అక్కర్లేదు. అలాగే ఈ మాట అనే వాళ్ళకి ఇంకో చిన్న సలహా, మీరు మా వీడియోలు పక్కన పెట్టండి. సముద్రం అంత సమాచారంలో మాది చిన్న నీటి బతుకు అంతే. మీ ఇంట్లో పిల్లలుంటే వాళ్ళు చదువుకుంటున్న సైన్స్ పుస్తకాలు తీయండి. లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్న విజ్ఞాన శాస్త్రం టెక్స్ట్ పుస్తకాలు తెచ్చుకొని ఒక వీకెండ్ తీరిగ్గా కూర్చొని వాటిలో దేశాల వారీగా వివిధ శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణల, సిద్ధాంతాల స్టాటిస్టిక్స్ తీయండి. బుర్ర పాడైపోద్ది. మేమే ఇంకా నయమని భావించకపోతే అప్పుడు అడగండి. మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, న్యూక్లియర్ ఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ, సెల్యులర్ బయాలజీ, సోషియాలజీ, ఎకనామిక్స్, ఇలా ఏ శాస్త్రమైనా పర్లేదు. వాటిల్లో ప్రాథమిక నియమాలు, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ రూపొందించిన వాళ్ళ జాబితా ఒకసారి తీసి ముందు పెట్టుకోండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. లేదు అసలు ఇదంతా పెద్ద ప్రాపగండా, అన్నీ మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారంటారా? దానికి కూడా మేమేమనం. ప్రతి నాగరికత అనుకునేది ఏది, తామే గొప్పవాళ్ళు అనుకోవడం. చైనీయుల దృష్టిలో చైనా అంటే మిడిల్ కింగ్డమ్ అని, అంటే ప్రపంచానికి మధ్యలో ఉండేది అని. మెసపటోమియా వాళ్ళు తాము నివసించిన ప్రదేశాన్ని విశ్వానికే బొడ్డు అని భావించేవాళ్ళు. గ్రీకులు వాళ్ళ ప్రదేశాన్ని వంపలోస్ అంటే ప్రపంచానికి కేంద్రం అనుకునేవాళ్ళు. రోమన్లు తాము నివసించే ప్రాంతం ప్రపంచానికే తల అని నమ్మారు. ఆస్టేక్లు అయితే మొత్తం విశ్వమే వాళ్ళ రాజ్యం చుట్టూ తిరుగుతుంది అని భావించేవాళ్ళు. కాబట్టి మనమే తోపు అనుకోవడంలో ఎవరూ తక్కువ కాదు. మనం ప్రేరణ పొందడానికి, ముందు తరాలను ఎంకరేజ్ చేయడానికి మనల్ని పైకెత్తొచ్చు. కానీ ఎంత ఎత్తాలి అనేది సబ్జెక్టివ్. అవసరమైన దానికన్నా కూడా ఎక్కువ ఎత్తితే అన్నీ మన దగ్గరే ఉన్నాయి కదా అని ఒక రకమైన ఉదాసీనత వస్తుంది. అలానే ఆ విధంగా జాకీలు పెట్టి మనల్ని ఎత్తే ఛానళ్ళు కూడా కుప్పలుగా ఉన్నాయి. ఆ విషయంలో మా అవసరం ఎవరికి అక్కర్లేదు. అందుకని ఎంత ఎత్తాలో అంతే ఎత్తి, అవసరమైతే సమ్మెట దెబ్బలు తినడానికి కూడా మేము సిద్ధం. ఈ ప్రాసెస్లో శాస్త్రవేత్తల విజయాలకి జెన్యూన్ క్రెడిట్ ఇవ్వడానికి కూడా సంకోచించం. ఏదన్నా కొత్తది సాధించాలన్నా మాకు తెలియదు అనే హ్యూమిలిటీ కూడా మనిషికి చాలా ముఖ్యం. అది కలగజేసే ప్రయత్నం ఎన్నటికీ ఆపం, మమ్మల్ని మీరు తిట్టుకున్నా సరే. ఇంకొంతమంది ఏమో, నువ్వు వేదాలు చదివావా, ఉపనిషత్తులు చదివావా, నీకు సంస్కృతం వచ్చా అని అడిగారు. సంస్కృతం రాదేమో కానీ వేదాల తెలుగు తర్జుమాలు, వాటి మీద త్రిపురనేని రామస్వామి, చాసు, బొర్రా గోవర్ధన్, రంగనాయకమ్మ లాంటి వాళ్ళు చేసిన విమర్శలు బాగానే చదివాం. లేదు వీళ్ళ జెండా వేరు ఎజెండా వేరు అంటారా, రాహుల్ సాంస్కృతియాయన్ లాంటి వాళ్ళు రాసిన వోల్గాసే గంగా, ఋగ్వేద ఆర్యులు లాంటి వాటిని కూడా చదివాం. కొత్త విషయాలు కనిపెట్టే అంత తీరిక, సామర్థ్యం మాకు లేకపోవచ్చేమో కానీ ఉన్న వాటిని చదివి ఆ విషయాలను విశ్లేషించే సత్తా మాత్రం మాకు ఖచ్చితంగా ఉంది. మా కాంపిటెన్సీ మీద అనుమానాలుంటే షడ్దర్శనాల్లో ఒకటైన యోగా మీద ఒక వీడియో చేసాం, చూడండి. మా అభిప్రాయాన్ని పక్కన పెట్టి 2 రియల్ లైఫ్ ఉదాహరణలు ఇస్తాం. అవి చూసి సంస్కృతం నేర్చుకోవడం ముఖ్యమేనా అని మీరే ఒక అంచనాకి రండి. ముందుగా ఒక విషయం, కుక్కను చంపాలంటే ఎలాగైతే దాన్ని పిచ్చిదని ముద్ర వేయాలో అలానే మేమిచ్చే ఉదాహరణలో గల వ్యక్తుల్ని డిస్క్రెడిట్ చేయడానికి కూడా కొంతమంది ముందుకు రావచ్చు. అందుకని ముందు వాళ్ళ లైఫ్ని, దేశం కోసం చేసిన కృషిని టూకీగా చూసి ఆ తర్వాత గ్రంథాల గురించి ఏం చెప్పారో చూద్దాం. లాలా హర్దయాల్ మథుర్, ఈ పేరు చాలామంది వినుండ్రు. 1884లో పుట్టిన ఈయన అప్పట్లోనే ఐసీఎస్ అంటే కలెక్టర్ అయ్యే అవకాశం వచ్చినా వదిలేశాడు. 1911లో అమెరికా వెళ్ళి అక్కడ కార్మికుల కోసం పనిచేశాడు. ఆ తర్వాత కెనడాలోని సిక్కులతో పరిచయాలు పెంచుకొని యువత చదువుకోవడాన్ని ఎంకరేజ్ చేశాడు. తర్వాత 3 ఏళ్లకే అమెరికా పోలీసులు అరెస్ట్ చేస్తే స్విట్జర్లాండ్ పారిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత స్టాక్ హోమ్లో ఇండియన్ ఫిలాసఫీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత మళ్ళీ అమెరికా తిరిగి వచ్చి
స్టాన్ఫోర్డ్లోనే సంస్కృతం లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. అంతేకాకుండా భారత స్వతంత్రం కోసం బెర్లిన్ కమిటీ ఫామ్ చేశాడు. తర్వాత అది ఇండియన్ ఇండిపెండెన్స్ కమిటీ అయింది. కానీ 55 ఏళ్ల చిన్న వయసులోనే స్వతంత్రం రాకముందే చనిపోయాడు. చంపేశారని కూడా అంటారు, కానీ ఆధారాలు లేవు. ఈయన గొప్పతనాన్ని చాలామంది గుర్తించారు. భారత ప్రభుత్వం ఈయన పేరు మీద పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. ఈయన గురించి స్వామి రామతీర్థ ఏమన్నారంటే, ద గ్రేటెస్ట్ హిందూ హూ ఎవర్ కేమ్ టు అమెరికా, ఏ గ్రేట్ సేజ్ అండ్ సెయింట్ అని. అంటే అమెరికాకి వచ్చిన హిందువుల అందరిలో అతి గొప్ప వ్యక్తి ఋషి సన్యాసి అని. అలాగే ప్రొఫెసర్ ధర్మవీర అని ఆయన కూడా తన మాతృభూమి కోసం జీవితాన్ని తృణప్రాయంగా ఇచ్చిన వ్యక్తి, జనకుడి జ్ఞానం దదీచి త్యాగం కలగలిసిన వాడు హరదయాల్ అన్నారు. ఇది ఆయన లెగసీ. మరి హరదయాల్ విద్యార్హతలు ఏమిటి? సంస్కృతంలో బ్యాచిలర్ డిగ్రీ చదివారు, సంస్కృతంలో మాస్టర్స్ చదివారు. అదే సంస్కృతంలో ఇంకా ఉన్నత విద్యలు చదవడానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 2 స్కాలర్షిప్లు పొందారు. సంస్కృతం భాష, ఇండియన్ ఫిలాసఫీలో లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆ భాషని, గ్రంథాలని క్షుణ్ణంగా స్టడీ చేశారు. అంటే ఇప్పుడు సంస్కృత పండితులుగా చెప్పుకునే చాలామంది కంటే కూడా ఈయన ఆ భాషలో, ఆ గ్రంథాలలో నిష్ణాతుడు. దానిలో అనుమానమే లేదు. కావాలంటే మీరు కూడా అందుబాటులో ఉన్న సోర్సుల ద్వారా ఈయన క్వాలిఫికేషన్ని స్టడీ చేయండి. అలానే భారతదేశం అభ్యున్నతికి మనస్ఫూర్తిగా పనిచేసి ఏకంగా ప్రాణాలనే వదిలేసిన వ్యక్తి. ఇన్ని చేసిన హరదయాల్ వీళ్ళు చెప్తున్న పురాతన గ్రంథాల గురించి ఏమన్నాడు మీరే చూడండి. వీ కీప్ మూవింగ్ ఇన్ ద ఓల్డ్ రట్, వీ re-edit the old books. What a false move in the quest for freedom. It is as if a caravan should travel across the desert to the shores of the Dead Sea in search of fresh water. Young men of India, look not for wisdom in the musty parchment of your metaphysical treatises. There is nothing but an endless round of verbal jugglery there. Read Rousseau and Voltaire, Plato and Aristotle, Haeckel and Spencer, Marx and Tolstoy, Ruskin and Comte. తెలుగులో చెప్పాలంటే మనం అదే పురాతన పుస్తకాల మోజులో పడి కొట్టుకుపోతున్నాం. ఆ పాత పుస్తకాలనే మార్చి చదువుకుంటున్నాం. అది ఎలాంటిదంటే ఎండిపోయిన సముద్రంలో మంచినీళ్ళు వెతకడానికి వెళ్ళే కార్వాన్ లాంటిది. అక్కడ ఏమీ దొరకదు మీకు. కాబట్టి యువ భారతీయులారా, ఆ పుస్తకాల్లో జ్ఞానం వెతకొద్దు. వాటిల్లో విచిత్రమైన పదప్రయోగాలు తప్ప ఏమీ లేవు. రూసోని, వాల్టేర్ని, ప్లేటోని, అరిస్టాటిల్ని, హెకెల్ని, స్పెన్సర్ని, మార్క్స్ని, టోల్స్టాయ్ని, రస్కిన్ని, కామ్టేని చదవండి అని. రిఫరెన్స్ కావాలంటే మోడర్న్ రివ్యూ జూలై 1912. ఇది రాసిన 100 ఏళ్ల తర్వాత కూడా మనం ఏమన్నా మారామా? ఆ పాత పుస్తకాలనే నెత్తిన పెట్టుకుంటున్నాం. పోనీ వాటిని చదివి వాటిలో ఉన్న జ్ఞానాన్ని ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యకితుల్ని చేసే ఆవిష్కరణలు ఒక్కిటన్నా ఈ 100 ఏళ్లలో చేయగలిగామా? లేదు. మరింకా ఆ పుస్తకాలని ఎందుకు అలా పూజించడం, లేనిపోని గొప్పలు చెప్పుకోవడం? ఆ అతిశక్తుల్ని ఖండిస్తే నువ్వు సంస్కృతం చదివావా, వేదాలు చదివావా అని పిచ్చి ప్రశ్నలు. చదివిన వాళ్ళు ఏమన్నా క్వాంటమ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ రిలేటివిటీనో కనిపెట్టారా? లేదు కదా. అసలు ఎలాగైతే వేదాల్లో క్వాంటమ్ మెకానిక్స్ లేదు అన్న మమ్మల్ని ప్రూఫ్ అడుగుతున్నారో, అలానే ఉంది అన్నవాడిని కూడా ఆధారాలు అడగడం మొదలు పెడితేనే మనం బాగుపడతాం. మన దేశంలో సుమారు 4000 వేద పాఠశాలలు ఉన్నాయని అంచనా. ఏడాదికి ఒక పాఠశాల నుంచి 50 మంది వేద పండితులు తయారైనా 2 లక్షల మంది పండితులు బయటకు వస్తున్నారు. అంటే గడిచిన 25 ఏళ్లలో 50 లక్షల మంది వేద పండితులు తయారయ్యారు. ఈ లెక్కలో ఏమైనా అభ్యంతరాలుంటే హీనపక్షం 5 లక్షల మంది అనుకుందాం. వేదాల్లో అద్భుతమైన సైన్స్ ఉంటే, విజ్ఞానం ఉంటే ఇంతమందిలో 1% అయినా ప్రపంచాన్ని ఊపేసిన విషయాలు కనిపెట్టారా? ఏ నోబెల్ ప్రైజో, ఫీల్డ్ మెడలో అందుకున్నారా? లేదుగా. అంటే అసలు మీరు అడగాల్సింది మమ్మల్ని కాదు, ఎవరైతే ఈ సూడో సైన్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళనే. ఏడాదికి ఎంతమంది వేద పండితులు పాస్ అవుతున్నారు కదా, వీళ్ళందరూ ఏం కనిపెడుతున్నారు, మా కోసం, ప్రజల కోసం ఏం చేస్తున్నారు అని. ప్రశ్న ఎవరికి ఏమని సంధించాలో కూడా తెలియని అమాయకత్వంలో ఉన్నాం మనం. ఒకవేళ పురాతన పుస్తకాలను చదివినా మన పూర్వీకుల ఆలోచనలను అర్థం చేసుకోవడానికైతే అసలు ఇబ్బందే లేదు. చదవండి, నేర్చుకోండి, మాకు నేర్పండి. అంతే తప్ప డార్విన్ ఎవల్యూషన్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్, యాంటీబయాటిక్స్, మోడర్న్ మెడిసిన్, వెల్త్ ఆఫ్ నేషన్స్ వాటిలో వెతకొద్దు. అవి లేవు అక్కడ. అందుకని ఫ్రెండ్స్, మా జీవితంలో ఉన్న కొద్దిపాటి సమయాన్ని పనికిరాని భాష, పుస్తకాలు చదివి వ్యర్థం చేసుకోలేదు.
వాటిని చదివి పిండాల్సిన వాళ్ళు పిండేసి అక్కడున్నది అంతా పిప్పి అని కన్ఫర్మ్ చేశారు. చక్రాన్ని తిరిగి కనిపెట్టే పని మేము పెట్టుకోం. కాబట్టి ఇంకోసారి సంస్కృతం వచ్చా, వేదాలు చదివావా, ఉపనిషత్తులు నేర్చావా లాంటి ఉపయోగపడిన ప్రశ్నలు అడిగి మా సమయాన్ని వేస్ట్ చేయొద్దు, మీ కుతూహలాన్ని చంపుకోవద్దు. అంత తీరిక ఓపిక ఉంటే మీరే చదివి ఒక నిర్ణయానికి రండి. లేదు హృదయాలు మరీ రాడికల్గా ఉన్నారు, మన స్క్రిప్చర్స్ని అంత దారుణంగా తీసి పారేయడానికి లేదు అంటారా? ఇబ్బంది ఏం లేదు. వేదాలని, పురాణాలని, ఉపనిషత్తుల్ని స్టడీ చేద్దాం. వాటిని విశ్లేషించి మన పూర్వీకుల ఆలోచనలని అర్థం చేసుకుందాం. ఇందాక చెప్పినట్లు మాకు కావాల్సింది కూడా అదే. కానీ ఆ స్టడీకి సైన్స్కి మధ్య చిన్న గీత కాదు, చాలా పెద్ద గీతే ఉంది. అది తెలియడం అందరికీ ముఖ్యం. ఆ గీతని అర్థం చేసుకొని ఈ రెండిట్లోనూ ముందుకెళ్ళిన కుతూహలశాలి ఒక ఆయన ఉన్నారు. ఆయన గురించి చూద్దాం. పైగా తెలుగు వ్యక్తి కూడా, పండగ చేసుకోండి. ఒక తెలుగు సైంటిస్ట్ గురించి ఈరోజు చెప్తున్నాం. భూపతిరాజు లక్ష్మణరాజు అలియా స్వామి జ్ఞానానంద 1896లో భీమవరం దగ్గర చిన్న పల్లెటూరులో పుట్టాడు ఈయన తండ్రి దగ్గర ఉన్న పుస్తకాల కలెక్షన్ చాలా పెద్దది. భగవద్గీత, వ్యాస సూత్రాలు, పంచదశి, మహావాక్య రత్నావళి లాంటి పుస్తకాలు చాలా ఉండేవి. వాళ్ళ ఇంట్లో హిందూ మతం మీద, షడ్దర్శనాల మీద అనేక చర్చలు జరుగుతూ ఉండేవి. అలాంటి వాతావరణంలో పెరిగిన లక్ష్మణరాజు హిందూ మత గ్రంథాల మీద, వేదాల మీద మంచి పట్టు సంపాదించాడు. 1916లో పెళ్ళైనా కానీ వైవాహిక జీవితం మీద అంత ఆసక్తి చూపించలేదు. తర్వాత ఏడాది చివరిలో యావదాస్తిని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ద లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకం ఈయన మీద పెద్ద ప్రభావం చూపింది అంటారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు వివిధ సాధువుల దగ్గర, యోగుల దగ్గర శిష్యరికం చేశాడు. వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని అధ్యయనం చేశాడు. ఆ తర్వాత దాదాపు 8 ఏళ్ళు హిమాలయాల్లో అజ్ఞాతవాసం గడిపారు. ఆ చలిలో బట్టలు కూడా లేకుండా అనేక యోగా ప్రక్రియల్ని అధ్యయనం చేశారు. 1921లో తన గురువైన పూర్ణానంద చేత స్వామి జ్ఞానానందగా మార్చబడ్డారు. కానీ అదే సమయంలో ప్రపంచంలో జరుగుతున్న సైన్స్ విప్లవాల మీద కూడా ఒక కన్నేసి ఉంచేవాడు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తనని బాగా ఇంప్రెస్ చేసింది. 1927లో యోగా మీద లెక్చర్ ఇవ్వడానికి జర్మనీ వెళ్ళాడు. కానీ లోపల ఉన్న కుతూహలం ఎక్కడికి పోద్ది? అక్కడ ఫిజిక్స్ ప్రొఫెసర్ డెంబర్తో చర్చలు జరిపి ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా మ్యాథమెటిక్స్, థియరిటికల్ ఫిజిక్స్లో విద్యార్థిగా జాయిన్ అయ్యాడు. అంతకుముందు పెద్దగా చదువుకోకపోయినా కేవలం 2 ఏళ్లలోనే చాలా క్లిష్టమైన మ్యాథమెటికల్ ఫిజిక్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశాడు. అలా చదువుకుంటూనే యోగా మీద, వేదాంతాల మీద 150కి పైగా లెక్చర్లు ఇచ్చాడు. అక్కడి నుంచి చెకోస్లోవేకియా వెళ్ళి ఎక్స్రే స్పెక్ట్రోగ్రఫీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి న్యూట్రాన్ని కనుగొన్న జేమ్స్ చాడ్విక్తో కలిసి పనిచేశారు. అలా చేసి 1943లో PhD కూడా చేసుకున్నారు. ఈయన కనిపెట్టిన డిజైన్ల ద్వారానే అమెరికాలో హై ప్రెసిషన్ న్యూక్లియర్ రీసెర్చ్ చేయగలిగారు అంటారు. ఆ తర్వాత 1947లో ఇండియాకి వచ్చి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అటెండ్ అయ్యారు. న్యూక్లియర్ ఫిజిక్స్లో ఈయన చేసిన కృషిని, ఈయనకున్న జ్ఞానాన్ని చూసి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీకి హెడ్గా నియమించారు. చూడండి, ఎక్కడ హిమాలయాలు, ఎక్కడ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, ఎక్కడ న్యూక్లియర్ ఫిజిక్స్, అసలు ఏమన్నా కనెక్షన్ ఉందా? అందుకనే సైంటిస్ట్గా కూడా బాగా పేరు పొందారు. మరి అదే న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న మరో వ్యక్తి ఏమో ఫిజిక్స్ ఇన్ వేదాస్, కెమిస్ట్రీ ఇన్ వేదాస్, మెటలర్జీ ఇన్ వేదాస్, అగ్రికల్చర్, మీటరాలజీ, స్పేస్ సైన్స్ ఇన్ వేదాస్, మెడిసిన్. ఇది కాకుండా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్ అండి. జ్ఞానానంద ఆ తర్వాత పని మీద ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు భీమవరంలో యాక్సిడెంట్ జరిగి వైజాగ్ KGHలో జాయిన్ అయ్యారు. ఆయన వైజాగ్లో ఉండటం చూసిన అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ VS కృష్ణ ఆయన్ని న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. దానికి జవహర్లాల్ నెహ్రూ కూడా ఒప్పుకునేసరికి అఫీషియల్గా ఆంధ్ర యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పడింది. మీకు ఇంకో విషయం తెలుసా? ప్రభుత్వంతో నేరుగా సంబంధం లేకుండా న్యూక్లియర్ ఫిజిక్స్లో ప్రయోగాలు చేయగల మొదటి ఇన్స్టిట్యూషన్ కూడా ఇదే. ఇంతేకాదు, ఈ యూనివర్సిటీలోనే మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్లో 2 సంవత్సరాల MSc కోర్సు కూడా ఆఫర్ చేశారు. అప్పటిదాకా దేశంలో ఎక్కడా కూడా ఈ కోర్సు లేదు.
మరి ఈ కోర్సులో ఎంఎస్సి చదివిన వ్యక్తి ఏమో ఫిజిక్స్ ఇన్ వేదాస్, కెమిస్ట్రీ ఇన్ వేదాస్, మెటలర్జీ ఇన్ వేదాస్, అగ్రికల్చర్, మీటరాలజీ, స్పేస్ సైన్స్ ఇన్ వేదాస్, మెడిసిన్. ఇది కాకుండా అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ వేదాస్ అండి. ఇలాంటి వాళ్ళు తయారవుతారు అని తెలిస్తే స్వామి జ్ఞానానంద బహుశా ఆ కోర్సు మొదలుపెట్టేవాళ్ళు కాదేమో. ఏమంటారు? ఈ రోజుకి కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో స్వామి జ్ఞానానంద విగ్రహం ఉంది. కుతూహలం ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. ఇది చాలామందికి తెలియని ఒక యోగి సైంటిస్ట్ కదా. ఇప్పుడు మీరే చెప్పండి, వేదాల్లో సైన్స్ ఉంటే వాటిని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి అయిన స్వామి జ్ఞానానంద మళ్ళీ ఎందుకు జర్మనీలో డిగ్రీ, జేమ్స్ చాడ్విక్ దగ్గర పిహెచ్డి చేయాల్సి వచ్చింది? ఇవేమీ చేయకముందే న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అయిపోవాలి కదా. అలాగే రెండిటిల్లోనూ పట్టుంది కాబట్టి సైన్స్ని అధ్యయనం చేసేటప్పుడైనా ఇదంతా మన దగ్గర ఉంది అని పసిగట్టి ఉండాలి కదా. అది ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాటిలో ఆధునిక సైన్స్ లేదు కాబట్టి. సమాధానం ఒక్కటే, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు రాసిన కాలం వేరు, వాటి పర్పస్, ఉద్దేశం వేరు, వాటిలో ఉన్న విషయాలు వేరు. మళ్ళీ చెప్తున్నాం, వాటిని స్టడీ చేయడం, తద్వారా మన పూర్వీకుల ఆలోచనలు అర్థం చేసుకోవడం మంచిదే. వీటిల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆ పని చేయొచ్చు. కానీ వీటిల్లో మొత్తం విజ్ఞానం ఉందని చెప్పడం, ఆధునిక ఆవిష్కరణలన్నీ వాళ్ళకి తెలుసు అని చెప్పడం శుద్ధ తప్పు. ఆ తప్పుని ఎత్తి చూపి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మాలాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు సంస్కృతం వచ్చా, సంగీతం వచ్చా, సింగినాదం వచ్చా అని అడిగే బదులు అవి వచ్చిన వాళ్ళు, వాటిని చదివిన వాళ్ళు ఏమేం కనిపెట్టారో కాస్త చుట్టుపక్కల చూసి ఒక క్లారిటీకి వస్తే బాగుంటుంది. చివరగా మేము హిందువుల గురించే మాట్లాడుతున్నామని ఇతర మతాలను పట్టించుకోవడం లేదని బాధపడేవాళ్ళు. ఇది మాత్రం చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంటు. ఎప్పుడూ హిందువుల గురించో వాళ్ళ గ్రంథాల గురించో మాట్లాడతారు, వేరే మతాల వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అని. పాయింట్ ఏంటంటే మాకు ఆ తేడా లేదు. కాకపోతే ఈ మాట విన్నప్పుడల్లా ఎవడన్నా దొంగను పట్టుకోగానే నేను దొంగతనం చేస్తున్నప్పుడు ఎందుకు పట్టుకుంటున్నావు, ఫలానా పుల్లారావో సుబ్బారావో చేస్తున్నప్పుడు ఎందుకు పట్టుకోవు అని అంటున్నారేమో అనిపిస్తుంది. అంటే మా దృష్టిలో ఇది అసలు ఒక ఆర్గ్యుమెంటే కాదు. ఈ విషయం కూడా తెలియని అమాయకులు మన వాళ్ళు. ఏం చేస్తాం, సర్దుకుపోవడమే. మేము పెరిగిన వాతావరణం, చిన్నప్పటి నుంచి చూసిన పద్ధతులు, చదివిన పుస్తకాలు, మాట్లాడే బంధువులు, వెళ్ళే ఫంక్షన్లో, వీటన్నిటి మూలంగా మాకు హిందూ మతం మీద మిగతా వాటికంటే కూడా కొద్దిగా ఎక్కువ అవగాహన ఉంది. కాబట్టి సహజంగానే దాని గురించి కొంత ఎక్కువ మాట్లాడగలిగే స్థితిలో ఉంటాం. అలానే పక్కోడిని నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని సలహా ఇచ్చే ముందు మన పరిసరాలు కూడా శుభ్రపరచుకోవాలి కదా. అవునంటారా కాదంటారా? పైగా మేము ఈ పని చేస్తున్నందుకు హిందువులు ఇంకా సంతోషించాలి. మేము చూడలేని విషయాలు వీళ్ళు చూడగలుగుతున్నారు అని. లాజికల్ ఫాలసీస్లో ఒకటి ఉంది, యాడ్ హోమినమ్ అని. అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఆర్గ్యుమెంట్ ముందు పెడితే దానికి సమాధానం చెప్పకుండా ఆ ఆర్గ్యుమెంట్ చేసేవాడి క్రెడిబిలిటీని ప్రశ్నించడం. ఎందుకంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇక్కడ కూడా అంతే. మేము చేస్తున్న దానికి సమాధానం చెప్పకుండా మా క్రెడిబిలిటీని ప్రశ్నిస్తూ నువ్వెప్పుడు మా మతం గురించి ఎందుకు అంటున్నావని తిరిగి మమ్మల్ని కౌంటర్ క్వశ్చన్ అడుగుతారు తప్ప ఆన్సర్ చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఇంకో మెయిన్ పాయింట్, జాన్ స్టూవర్ట్ మిల్ అనే తత్వవేత్త తాను రాసిన ఆన్ లిబర్టీ అనే పుస్తకంలో 2 రకాల నిరంకుశత్వాల గురించి చెప్తాడు. రాజకీయ నిరంకుశత్వం, పొలిటికల్ టెరనీ, సామాజిక నిరంకుశత్వం, సోషల్ టెరనీ. ఈ రెండిట్లో సోషల్ టెరనీ అనేది చాలా ప్రమాదకరం అని చెప్తాడు. టెరనీ ఆఫ్ ద మెజారిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ టెరనీ అని క్లియర్గా చెప్తాడు. చట్టాలు, రాజకీయాలు, అధికారులు, డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళెవ్వరు లేకపోయినా కూడా సమాజం ఒక వ్యక్తి మీదో ఒక గుంపు మీదో ఆజమాయిషి చెలాయించవచ్చు. వాళ్ళనే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవచ్చు. అందుకే ప్రజలని ప్రభుత్వం గురించే కాదు చుట్టూ ఉన్న సమాజం నుంచి కూడా రక్షించాలి అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. మన రాజ్యాంగకర్తలో ఈ జాన్ స్టూవర్ట్ మిల్ని చదవండి, ఆయన్ని అర్థం చేసుకోండి అని క్లియర్గా ముందు తరాల వాళ్ళకి సూచించారు. మరి ఆ పని చేస్తున్న మా మీద ఎందుకు అంత కోపం? మన దేశంలో మెజారిటీ ఎవరు? 80% మంది ఏ మతానికి చెందిన వాళ్ళు? ఒకవేళ జాన్ స్టూవర్ట్ మిల్ చెప్పిన సోషల్ టెరనీ వస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ఆలోచించి మాకు ఏది ముఖ్యం అనిపిస్తుందో దాని మీద దృష్టి పెడతాం. ఇంకో విచిత్రం ఏంటంటే 80% మంది హిందువులు ఉన్నా కూడా హిందువులు ప్రమాదంలో ఉన్నారు అంటే నమ్మే అమాయకత్వం మన జనాల్లో ఉంది. అందుకని మా మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉందేమో అనిపిస్తుంది. థామస్ పెయిన్ ఒక మాట అంటారు,
ఏ తరానికి కూడా తన తర్వాత తరాలు ఎలా బతకాలో, ఏ చట్టాలు అమలు చేయాలో, ఏ మతాన్ని అనుసరించాలో చెప్పే అధికారం లేదు, ఆ హక్కు లేదు అని. అందుకనే మన రాజ్యాంగంలో 100కి పైగా సవరణలు చేసుకున్నాం, ఇంకా చేసుకుంటున్నాం. ఈరోజు మీది ఏ మతమైనా మీ పిల్లలో, వాళ్ళ పిల్లలో, వాళ్ళ పిల్లల పిల్లలో ఆ మతస్థులుగానే ఉండిపోతారు అని మీరు చెప్పగలరా? ఆ గ్యారంటీ మీకు ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఒకవేళ అలా ఇచ్చినా కూడా అది మిస్గైడ్ చేయడమే అవుతుంది. కాబట్టి పాటించేది ఏ మతమైనా హుందాగా బతికే హక్కు, ఓపెన్గా చర్చలు జరుపుకునే హక్కు, తమకు ఉపయోగపడే వాటిని ఎంచుకునే హక్కు అందరికీ ఉండాలి. అలా జరిగినప్పుడే ఇప్పుడైనా ఇంకో 1000 ఏళ్ల తర్వాతైనా సమాజం ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతుంది. అందుకని ఒక మంచి వీడియో చేసిన ప్రతిసారి మా హిందువులని చొక్కాలు చించుకోవద్దు. మేము తప్పు చెప్తున్నామా, ఒప్పు చెప్తున్నామా అనేదే విషయం. తప్పొప్పులకి మతమో, కులమో, వర్గమో లేదు, ఉండదు, ఉండకూడదు కూడా. సరే, ఇదంతా ఎందుకు? నువ్వు కూడా మాకులాగానే పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మాడిపోయిన మసాలా దోశ తింటూ ప్రశాంతంగా ఉండొచ్చుగా అంటారా? ఇదే మా బలహీనత. అలా ఉండలేం. ఒకసారి చరిత్రని అధ్యయనం చేశాక, సమాజాన్ని పరిశీలించాక, ప్రస్తుతం మన దగ్గర ఎన్ని వనరులున్నా సమాజం బాగోకపోతే, చుట్టూ అంధకారం ఉంటే మన ముందు తరాలు బాగుండలేం అన్న క్లారిటీకి వచ్చాం. జార్జ్ సెంటియానా అనే తత్వవేత్త ద లైఫ్ ఆఫ్ రీజన్ అనే పుస్తకంలో ఒక మాట అంటాడు, దోస్ హూ కెనాట్ రిమెంబర్ ద పాస్ట్ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్ అని. అంటే చరిత్రని మర్చిపోయిన వాళ్ళు అదే పని మళ్ళీ చేస్తారు అని. ఇలా అన్నీ మా పుస్తకాల్లో ఉన్నాయి. మేము ఎప్పుడు ఆటం బాంబులు వాడామనేవాళ్ళు చరిత్రలో ఏం చేశారో ఒక ఉదాహరణ చెప్తాను. అది చూసి మీరే నిర్ణయించుకోండి అలా అనడం ఎంత ప్రమాదమో. ఇప్పుడు మేము చెప్తుంది హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ బై ఏబ్.జే.ఏ. డుబో అని ఆయన రాసిన పుస్తకంలో ఉంది. మీరు కూడా చూడొచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని ఆక్రమించుకునే ప్రయత్నంలో వాళ్ళకి ఎదురెళ్ళిన అతి పెద్ద రాజ్యాల్లో మైసూర్ రాజ్యం కూడా ఒకటి. టిప్పు సుల్తాన్ గురించి తెలియని భారతీయుడు ఇప్పుడు ఉండడు. ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద చేసిన చివరి యుద్ధంలో తన దగ్గర ఉన్న వనరులు అన్నీ అయిపోయాయి. ఇక తప్పక ఇలానే మాంత్రికుల, తాంత్రికుల సహాయం తీసుకున్నాడు. మీకెందుకు, మా మంత్రతంత్రాలతో పురాతన గ్రంథాల్లో ఉన్న ఆయుధాలు వాడి బ్రిటిష్ వాళ్ళని నాశనం చేస్తామని చెప్తే వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి తన పక్కన పెట్టుకున్నాడు. వాళ్ళేవో యాగాలు, పూజలు చేసిన బ్రిటిష్ సైన్యం దూసుకొస్తూనే ఉంది. చివరి దాకా చూసి ఇక ఏం చెప్పాలో తెలియక చేతులు ఎత్తేశారు. అయినా కూడా వాళ్ళ తప్పు మాత్రం ఒప్పుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు యూరోపియన్లు కాబట్టి మా మంత్రాలు పనిచేయట్లేదు, అదే హిందూ రాజు అయితే దూల తీర్చేవాళ్ళం అన్నారంట. ఇదే విధంగా టిప్పు సుల్తాన్ చనిపోయే రోజు కూడా తనను మిస్గైడ్ చేశారు. చంద్రమాసం చివరి రోజని, దుర్ముహూర్తం అని, శకనాలు బాగోలేవని చెప్తూ మధ్యాహ్నం దాకా సమయాన్ని వృధా చేపించారు. అదే కాకుండా తన చేత దాన ధర్మాలు చేయించుకున్నారు. యుద్ధంలో ఒక్కో క్షణం ఎంత ముఖ్యమో, నిర్ణయాలు తీసుకోవడంలో సమయం ఎంత విలువైందో అందరికీ తెలుసు. అయినా కానీ ముహూర్తాలు, మంత్రాలు, దాన ధర్మాలు అని ఆ రోజులో చాలా భాగం యుద్ధం మీద దృష్టి పెట్టలేకపోయాడు టిప్పు. అదే తన జీవితంలో చివరి రోజైంది. 4వ ఆంగ్ల మైసూరు యుద్ధం ఆ రోజుతో ముగిసిపోయింది. ఇది జరిగి 225 ఏళ్ళు అయింది. మనం ఏమన్నా మారామా? పురోహితులు, పండితులు ఏమన్నా మారారా? ఇంకా అవే కథలు, అవే ఆలోచనలు, అవే సిద్ధాంతాలు. పాత పుస్తకాలని, పిచ్చి నమ్మకాలని నెత్తిన పెట్టుకోవడం, సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నించే వాళ్ళని ఎదురెళ్ళి మరీ తిట్టడం. వీళ్ళని ఇలానే వదిలేస్తే మన దేశపు మిలిటరీని పక్కన పెట్టి నాగసాధుల్ని చైనా మీదకి పంపమని కూడా సలహా ఇస్తారు. కాబట్టి దేశ శ్రేయస్సు కోరే సగటు వ్యక్తిగా ఇలాంటి వాటిని ఖండించడం మాకు తప్పనిసరి. అలానే ఒక మహాయుగంలో 43 లక్షల సంవత్సరాలు ఉన్నాయని, మనుషులందరూ అప్పటికే ఉన్నారని, ఒక రాజు 1000 సంవత్సరాలు పాలించాడని, పురాణాలు నిజమని, ఇతిహాసాలు స్వచ్ఛమైన చరిత్ర అని, పాత పుస్తకాల్లో పరమ సత్యాలు రాశారని, సైన్స్కి దేశపు సరిహద్దులు ఉంటాయని, సైన్సులో విదేశీ సైన్సు, స్వదేశీ సైన్సు ఉన్నాయని, 14 లోకాలు నిజమేనని, ఎడమ చేయి చెడ్డదని, ఎడమ కాలుతో కార్లు ఎక్కుతున్నారు కాబట్టి మన దేశంలో వాహనాల ప్రమాదాలు ఎక్కువని నమ్మే ఏ సమాజం కూడా కొత్త విషయాలని కనిపెట్టలేదు, సైన్స్లో ముందుకు పోలేదు. ఆ మాటకొస్తే మానవాళికి ఎటువంటి కొత్త కంట్రిబ్యూషన్ చేయలేదు. కాబట్టి వీటిని డీబంక్ చేసి ప్రజలు హేతుబద్ధంగా ఆలోచించేటట్లు చేయడం మా కర్తవ్యం. అది సంగతి. మీరు ఫారిన్ సైంటిస్టులను ఎత్తుతున్నాం అనుకోండి, హిందూ మతాన్ని విమర్శిస్తున్నాం అనుకోండి, ఏమైనా అనుకోండి,
ఫ్యాక్ట్ ఏంటంటే మాకు జెండాలు ఎజెండాలు ఏమీ లేవు. మేము పుట్టినప్పుడున్న సమాజం కంటే పోయేటప్పుడున్న సమాజం బాగుండాలి, దానిలో మా పాత్ర కొంత ఉండాలి. మాకు ఎవరి మీద కోపాలు కానీ విద్వేషాలు కానీ లేవు. మమ్మల్ని ఎంత విమర్శించినా మా మనోభావాలు గాయపడవు. కాబట్టి ఫీల్ ఫ్రీ టు ఇన్సల్ట్ అస్. భారతదేశం మా మాతృభూమి. భారతీయులందరూ మతాలకు అతీతంగా మా సహోదరులు అని చెప్పడమే కాదు, దాన్ని పాటించే వాళ్ళం కూడా. ఎంత చెప్పినా మమ్మల్ని నమ్మని వాళ్ళు, అనుమానంతో చూసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇందులో వాళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సమాజంలో అంతగా అపనమ్మకం పెరిగిపోయింది. థామస్ పెయిన్ అన్నట్లు టైం మేక్స్ మోర్ కన్వర్ట్స్ దెన్ రీజన్ అని. అంటే హేతువు కన్నా కాలమే ఎక్కువ మందిని మార్చగలదు అని. కాబట్టి కాలం గడిచే కొద్దీ మేము వెళ్ళే దారే మీలో మార్పు తేవచ్చు. అలా తేవాలన్నా, ఆ విషయం మీకు తెలియాలన్నా కుతూహలంగా ఉండండి. కుతూహలశాలని చూడండి.